వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పేరుతోటి చాలా ముఖ్యమైన టాప్ 10 క్వశ్చన్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకైతే చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. ప్రతి క్వశ్చన్తో పాటు మీకు అదనంగా మరిన్ని ప్రశ్నలు కవర్ అయ్యేలాగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం 67వ రోజు 67వ వీడియోలు ఉన్నాం. వాట్ ఈస్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది మీకు జనరల్ సైన్స్ నుంచి, బయాలజీ నుంచి. కణశక్తి భాండాగారం అని కణంలోని ఏ భాగాన్ని పేర్కొంటారు అనే ప్రశ్న అయితే నేను ఇవ్వడం జరిగింది. ఇది సెల్ అనే టాపిక్ నుంచి తీసుకున్నాను. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, మీరు చూడండి. మైటోకాండ్రియా, డిఎన్ఏ, క్లోరోప్లాస్ట్, ఆర్ఎన్ఏ. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని సెల్లోని ఏ భాగాన్ని పేర్కొంటామంటే మైటోకాండ్రియా అయితే మనం పేర్కొంటాము. ఎందుకంటే మైటోకాండ్రియా అనేది మీకు కణ శ్వాసక్రియ ద్వారా ఏటీపీ రూపంలో శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాం, ఇక్కడ ఏటీపీ అంటే. సో అది మీకు రైట్ ఆన్సర్ అండి. మైటోకాండ్రియా అనేది సైటోప్లాజంలో ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకా మిగతా ఆప్షన్ చూడండి. డిఎన్ఏ అంటే మాత్రం డిఆక్సిరైబో న్యూక్లియిక్ యాసిడ్, ఇది జెనెటిక్ మెటీరియల్ని అయితే కలిగి ఉంటుంది. ఇక క్లోరోప్లాస్ట్ అనేది హరిత రేణువులు అంటాం కదా, కిరణజన్య సంయోక్రియలు ఉపయోగపడతాయి. ఆర్ఎన్ఏ రైబో న్యూక్లియిక్ యాసిడ్, ఇవి. ఇక్కడ రైట్ ఆన్సర్ మైటోకాండ్రియా. క్వశ్చన్ నెంబర్ 2, ఢిల్లీ నగరాన్ని నిర్మించిన రాజవంశం ఏది అనే ప్రశ్న అడిగాను. ఢిల్లీకి శతాబ్దాల చరిత్ర ఉందండి. దీన్ని మహాభారతంలో మనకు ఇంద్రప్రస్థ, హస్తినాపురి అని పిలవడం జరిగింది. అయితే అనేక రాజవంశాలు ఢిల్లీ నగరాన్ని అభివృద్ధి చేసినప్పటికీ మొట్టమొదటిసారిగా చారిత్రక ఆధారాల ప్రకారం ఢిల్లీని ఏ రాజవంశానికి చెందిన రాజులు నిర్మించారు అనే ప్రశ్న అయితే ఇక్కడ ఇచ్చాను. ఆప్షన్ 1 చూడండి, చౌహాన్లు. ఆప్షన్ 2 తొమారులు. ఆప్షన్ 3 ఢిల్లీ సుల్తాన్లు. ఆప్షన్ 4 చందేలుడు. ఒక సగటు విద్యార్థి అయితే ఇమ్మీడియట్గా ఏం చేస్తాడంటే ఢిల్లీ సుల్తాన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటాడు. కానీ ఢిల్లీ సుల్తాన్లు రైట్ ఆన్సర్ అయితే కాదండి. చాలా అంటే 11వ శతాబ్దంలోనే మనకి తొమారా రాజవంశానికి చెందిన అనంగపాలుడి కాలంలో ఈ ఢిల్లీ నగరానికి బీజం వేయడం జరిగింది. ఆ తర్వాత అనేక రాజవంశాలు ఆ ప్రాంతంలో అనేక నగరాలను, అంటే చుట్టూ చిన్న సిటీస్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బ్రిటిష్ వారి కాలంలో న్యూఢిల్లీ ప్రత్యేకంగా నిర్మించి 1911లో మన దేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి అయితే మారుస్తున్నట్టు అనౌన్స్ చేయడం అనేది జరిగింది. మొట్టమొదట మీకు ఓల్డ్ ఢిల్లీ అనేది తొమారా రాజవంశ కాలంలో నిర్మించినట్టు మనకు తెలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3, బీహార్లో విక్రమశిల విశ్వవిద్యాలయం నెలకొల్పిన రాజు ఎవరు అనే ప్రశ్న ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ యూనివర్సిటీ అండి. మీకు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మీకు విక్రమశిల విశ్వవిద్యాలయం కానివ్వండి, నలంద యూనివర్సిటీ కానివ్వండి, తక్షశిల యూనివర్సిటీ కానివ్వండి, ఒదంతపురి మహావిహార, జగద్దల మహావిహార, ఇలాంటి చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను, మీరు చూడండి. బీహార్లో విక్రమశిల విశ్వవిద్యాలయం నిర్మించింది కుమారగుప్తుడు, అశోకుడు, ధర్మపాలుడు అనే 4 ఆప్షన్స్ ఉన్నాయి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు పాల వంశానికి చెందిన ధర్మపాలుడి కాలంలో బీహార్లో మీకు విక్రమశిల విశ్వవిద్యాలయం అయితే నిర్మించబడింది. మీకు బౌద్ధంలో ఒక ప్రధాన విభాగంగా ఉన్న వజ్రాయానానికి ఈ విక్రమశిల విశ్వవిద్యాలయం అయితే కేంద్రంగా ఉందండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చనే, ఇది కూడా మీకు ప్రశ్న రావడం జరిగింది. ఇక నలంద యూనివర్సిటీ అనేది మీకు 5వ శతాబ్దంలో కుమారగుప్తుడి కాలంలో నిర్మించబడింది. నలంద యూనివర్సిటీ, అది కూడా ఒక ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయము. బొక్తియార్ ఖిల్జీ 1193లో ఆ యూనివర్సిటీని అయితే ధ్వంసం చేయడం అయితే జరిగింది, నలందను. ఓకే, క్వశ్చన్ నెంబర్ మీకు ఇక్కడ ఇంకొక విషయం అయితే ఇచ్చాను నేను. పాల వంశం రాజులు మీకు 8-11 శతాబ్దాల మధ్య మీకు ఆ ప్రాంతాన్ని, ముఖ్యంగా బీహార్, బెంగాల్ ప్రాంతాన్ని అయితే పాలించడం జరిగింది. వీరి కాలంలో వజ్రాయన బౌద్ధానికైతే ఆదరణ లభించింది. పాల వంశ స్థాపకుడు వచ్చేసి మనకి గోపాల అండి. క్రీస్తు శకం 750లో వీరి రాజ్యస్థాపన జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఒదంతపురి విహారాన్ని అయితే నిర్మించడం జరిగింది. మీకు ఏన్షియంట్ ఇండియాలో విక్రమశిల, నలంద, సోమపుర, మహావిహారం, ఒదంతపురి, జగద్దల్, ఇవన్నీ కూడా 5 యూనివర్సిటీస్ ఉన్నాయి మీకు, ముఖ్యమైన విద్యా కేంద్రాలు. తక్షశిల ఇంకా ప్రాచీన విశ్వవిద్యాలయం మీకు మౌర్యుల కాలంలోనే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అది పాకిస్తాన్ ప్రాంతంలో మనకి శిథిలాలు అయితే ఉన్నాయి.
క్వశ్చన్ నెంబర్ 4, హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అండి ఇది. మీకు ఈశాన్య రాష్ట్రాలలో జరుపుకుంటారు. ఏ రాష్ట్రంలో స్పెసిఫిక్గానే ప్రశ్న ఇచ్చాను ఇక్కడ. మేఘాలయ, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్. మీరు ఆన్సర్ అయితే గెట్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కావచ్చు, ఇతర ఎగ్జామ్స్లో. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు నాగాలాండ్ అండి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 to 10 మధ్య ఈ ఫెస్టివల్ని అయితే జరుపుకుంటారు. హార్న్బిల్ ఫెస్టివల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇది. కొహిమా జిల్లాలోని కిసామా హెరిటేజ్ గ్రామంలో ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 5, డిఎన్ఏ విస్తరించండి. డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను ఇక్కడ. డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అండి. ఇట్ ఈస్ బ్లూ ప్రింట్ ఫర్ ఆల్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ నెంబర్, ఇది డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని ఆవిష్కరించింది వాట్సన్ అండ్ క్రిక్. ఆ పేర్లు కూడా మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, జాతీయ గణిత దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అనే ప్రశ్న ఇచ్చాను. డిసెంబర్ 22, మే 22, సెప్టెంబర్ 15, అక్టోబర్ 24. రైట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. జాతీయ గణిత దినోత్సవము మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న జరుపుకుంటున్నాం. ఎందుకంటే శ్రీనివాస రామానుజన్ ప్రసిద్ధి చెందిన గణిత శాస్త్రవేత్త యొక్క జయంతి డిసెంబర్ 22. కాబట్టి ఆ రోజునైతే నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటున్నాం. మే 22 అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సెప్టెంబర్ 15 జాతీయ ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాం, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గుర్తుగా. అక్టోబర్ 24 యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ డే లేదా ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ జాతీయ గణిత దినోత్సవం రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు డిసెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 7, కుకీ తెగ ప్రజలు ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారు? చాలా రోజుల నుంచి వార్తల్లో ఉన్నారు. కుకీ తెగ ప్రజలు మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, మేఘాలయ. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు మణిపూర్లో ఉన్నారండి కుకీ తెగ ప్రజలు. అక్కడ 2 తెగలు మీకు కుకీ కానివ్వండి, మైథై, ఈ 2 వర్గాల మధ్య నిరంతరం ఘర్షణలు అయితే జరుగుతున్నాయి. మరి మణిపూర్ తరచుగా వార్తల్లో ఉంటుంది, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 8, ఎక్స్రేను ఎవరు ఆవిష్కరించారు? ఇవాళ మనకు శరీరంలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ అంటే గాయాలను తెలుసుకోవడానికి కావచ్చు, ఇతరత్ర వాటి కోసం ఉపయోగించే ఎక్స్ కిరణాలను మాత్రం మొట్టమొదటిసారిగా ఆవిష్కరించింది ఎవరనే ప్రశ్న ఇచ్చాను. అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఎడ్వర్డ్ జెన్నర్, లూయి పాశ్చర్, డబ్ల్యూసి రాంజన్ అనే ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు డబ్ల్యూసి రాంజన్ అండి. ఎక్స్రేను యాదృచ్ఛికంగా కనుక్కోవడం జరిగింది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుక్కున్నాడు. ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబయోటిక్ ఇది. మరి శిలీంధ్రాల నుండి పెన్సిలిన్ తయారు చేయడం జరిగింది. ఎడ్వర్డ్ జెన్నర్ వ్యాక్సినేషన్ పద్ధతిని కనుక్కున్నాడు. లూయి పాశ్చర్ పాశ్చరైజేషన్ విధానాన్ని కనుక్కున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ 9, ఇక్కడ ఇంకో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మనకి. వరల్డ్ రేడియోగ్రఫీ డేగా మనం నవంబర్ 8న అయితే జరుపుకుంటామండి. 1895లో మీకు ఎక్స్రే ఆవిష్కరించబడింది. క్వశ్చన్ నెంబర్ 9, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా రహస్యంగా రేడియో స్టేషన్ నిర్వహించింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను నేను, చూడండి. మీకు డాక్టర్ ఉషా మెహతా బెన్, అరుణా అసఫ్ అలీ, సరోజినీ నాయుడు, అనీ బెసెంట్. రైట్, ఇక్కడ మీరు గెట్ చేయాలి. మీరైతే కొంతమంది అయితే అరుణా అసఫ్ అలీ వైపుకి పోతారు, కొంతమంది సరోజినీ నాయుడు వైపు ఆప్షన్ పెట్టుకుంటారు, కొంతమంది అనీ బెసెంట్ వైపు పోవచ్చు. బాగా మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళైతే ఫస్ట్ ఆప్షన్ ఎంచుకుంటారు. డాక్టర్ ఉషా మెహతా బెన్ క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో మీకు రేడియోను రహస్యంగా రేడియో కేంద్రాన్ని నిర్వహించి ఆ ఉద్యమానికి తోడ్పాటు అందించడం జరిగింది డాక్టర్ ఉషా మెహతా బెన్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ అండి. ఇక క్విట్ ఇండియా ఉద్యమం గురించి కూడా వినండి. 1942 ఆగస్టు 28న ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో, దాన్ని మనం క్రాంతి మైదాన్ అంటాము, అక్కడ నుంచి మహాత్మా గాంధీ మరి ఉపన్యసిస్తూ ఈ ఉద్యమం సందర్భంగానే డూ ఆర్ డై అనే స్లోగన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే అందరినీ అరెస్ట్ చేసింది. అయితే ఈ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉమెన్ ఎవరంటే అరుణా అసఫ్ అలీ అండి. ఈ పేరు కూడా మీరు గుర్తుంచుకోండి. ఇక రహస్యంగా రేడియో నిర్వహించింది మాత్రం ఈ ఉద్యమం సందర్భంగా డాక్టర్ ఉషా మెహతా బెన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. రైట్, ఇవంతా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. లాస్ట్ క్వశ్చన్, బ్రిటిష్ కాలంలో భారతీయ సైనికులకు సంబంధించి సామాన్య సేవా నియుక్త చట్టం, జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ అంటాము, తెచ్చిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను. 4 ఆప్షన్స్ చూడండి. లార్డ్ డల్హౌసీ, లార్డ్ కానింగ్, లార్డ్ వెల్లస్లీ, విలియం బెంటింక్. మరి భారతదేశంలో భారతీయ సిపాయిల పట్ల బ్రిటిష్ వాళ్ళైతే చాలా అమానుష్యంగా ప్రవర్తించేవాళ్ళు, చాలా డిస్క్రిమినేషన్ చూపెట్టేవాళ్ళు, వివక్ష. సో దాని ఫలితంగానే మనకి సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది.
అయితే 1856లో లార్డ్ కానింగ్ ఏం చేశాడంటే మనకు సామాన్య సేవా నియుక్త చట్టం తీసుకొచ్చాడు. ఈ చట్టం ప్రకారం అయితే మనకి బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న భారతీయ సిపాయిలు ప్రపంచంలో ఎక్కడికైనా ఏ సమయంలోనైనా వెళ్ళాల్సి ఉంటుంది. దాన్నైతే మరి భారతీయ సిపాయిలు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. సో మరి ఇక్కడ 4 ఆప్షన్స్లో మీకు రైట్ ఆప్షన్ వచ్చేసి లార్డ్ కానింగ్ అండి, సామాన్య సేవా నియుక్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇక లార్డ్ డల్హౌసీ మనకు రాజ్య సంక్రమణ సిద్ధాంతం తీసుకువచ్చి స్వదేశీ రాజులకు సంతానం లేనప్పుడు ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వారికి చెందుతుంది అని ఒక చట్టమే తీసుకొచ్చాడు. లార్డ్ వెల్లస్లీ ఏమో మనకు సైన్య సహకార సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. భారతీయ స్థానిక రాజుల విషయాలలో జోక్యం చేసుకోవడానికి ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు, సైన్య సహకార విధానము లార్డ్ వెల్లస్లీ. ఇక విలియం బెంటింగ్కు భారతదేశంలో ఆంగ్ల విద్యకు పునాది వేయడం జరిగింది మెకాలే కమిటీ సిఫార్సులు ఆమోదించడం ద్వారా. అదేవిధంగా 1829లో మీకు ఇండియాలో సతీ సహగమనాన్ని నిషేధించడం కూడా జరిగింది విలియం బెంటింగ్ కాలంలోనండి. సో ఇది ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రేపు మరిన్ని క్వశ్చన్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.